అర్చన అంటే ఎవరు? ఆ చెట్టు కింద పూలు ఏరుకుంటుందే ఆ అమ్మాయి. గారు, మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వనా? ఏంటది? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోసిట్లో పడినట్లుంది. పువ్వులై. మీరు కవిత్వం రాస్తారా? తొందరపడకు సుందర నయన. కవిత వనిత జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? నా టంగే టంగు బొంగు కొట్టినా కంగుమంటుంది. మీరు భంగుతవుతారా? చచ్చ, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నేల మీద పడకుండా దోసిలతో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గర కన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తను తుంచడానికి వస్తే పుష్పం ఇలా వినిపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని? వండర్ఫుల్, చాలా బాగా పాడారు. వన్స్ మోర్ అనాలనిపించింది. మొహమాటం వద్దు అనేయండి. మళ్ళీ అందుకోమంటారా? చూడు నాయనా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదూ. సుబ్బిరామరెడ్డి గారిని పట్టుకుని మీ క్యాస్ట్ ఏంటి అన్నట్టు యూనిఫామ్ చూసి పోస్ట్ మ్యాన్ వే అంటున్నారేంటి? పోస్ట్ మ్యాన్లు ఆఫీసుకు రావాలి గాని అమ్మాయిల దగ్గర కాదు కదా. పార్సిల్ వచ్చింది ఆఫీసుకు కాదండి, అర్చునుకు వచ్చింది. వస్తే పార్సిల్ ఇచ్చి సంతకం పెట్టించుకెళ్ళాలి గాని గాత్రం ఓపెన్ చేసావేంటి? కష్టపడేవాడు ఒళ్ళు దాచుకోడు, కళాకారుడు గాత్రం దాచుకోడు. తీసుకోండి. సంతోషం. అర్చన, సంతకం పెట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరు. ఎగ్ అండి. ఎగ్ ఏంటి? అది కూడా తెలీదా? ఎగ్ అంటే గుడ్డు. అదే గుడ్ బై ని ఎగ్ బై అన్న. వస్తా వస్తా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప